గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో, కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు, బక్క చిక్కిన రైతులు, వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే, ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి, ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే, ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు, గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు 32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం, ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగానినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనపడితే కనపడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో, రోడ్ల పాలవ్వటమో, మతి చెలించి రోడ్ల మట్టి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా, ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని, రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో, ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే, ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే, తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములు ఉన్నాయో, ఎవరైతే భూములని కొల్లగొట్టారో, ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో, సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో
ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి, ఏ గ్రామం కానివ్వండి, అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారత్లో సవరించడం జరుగుతుంది అధ్యక్ష.